హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్తలు వచ్చాయండి. సంక్రాంతి కానుకలు అయితే మనకు 7 రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా 2500 రూపాయలు కూడా అయితే వేయబోతున్నారండి. సో మనకి యొక్క సరుకులు ఏవేవి ఇవ్వబోతున్నారు, సో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి కానుకను ప్రకటించింది మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఈ యొక్క సంక్రాంతి కానుక సంక్రాంతికి మనకు జనవరి నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపుగా మనకు 7 రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తారండి. ఇటీవల మనకు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అయితే క్రిస్మస్ కిట్లను అయితే పంపిణీ చేస్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా మనకు రేషన్ షాపుల ద్వారానే 7 రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు. వాటిలో మనకు నూనె, అలాగే చింతపండు, కందిపప్పు, బెల్లం, నెయ్యి, ఈ విధంగా మనకు పచ్చెనగపప్పు, సో కొన్ని రకాలైనటువంటి 7 రకాల వస్తువులను అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకైతే ఇవ్వాలి కదా. సో దీన్ని కూడా అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇక నుంచి మనకు ఖచ్చితంగా 2500 ప్రతి నెల కూడా వస్తాయి. అయితే 18 నుంచి మనకు 45 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క 2500 ఇచ్చేలాగున్న ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఈ బెనిఫిట్ అయితే అందబోతుంది. అలాగే ఎవరైతే 18 నుంచి ఆ పైన చదువుతున్నట్టు వయసు కలిగినటువంటి ఆడపిల్లలు ఉంటారో, అంటే ఫ్రీ స్కూటీ స్కీమ్ ఉన్నారు కదా, సో వాళ్ళకందరికి కూడా ఫ్రీగా స్కూటీలు కూడా పంపిణీ చేస్తున్నారన్నమాట. సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని కూడా లాంచ్ చేస్తున్నారు. అలాగే వీటితో పాటుగా మనకు మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళకి ఇస్తున్నారండి. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మనకు పక్క రాష్ట్రంలో ట్యాబ్లు అయితే పంపిణీ చేశారు కాబట్టి, అయితే మన రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్లు అయితే ఇస్తున్నారన్నమాట. ఈ యొక్క స్మార్ట్ ఫోన్లలో స్కూల్కి, వాళ్ళకి యొక్క కాలేజీ వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా విధానం అంతా కూడా మెరుగుపరచడం కోసం ఈ యొక్క మొబైల్ ఫోన్లు అయితే ఇచ్చేలాగున ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. దీనిపైన మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.